బ్యాక్ టు న్యూస్. విజయవాడ వెస్ట్ కూటమి అభ్యర్థిగా బీజేపీ నేత మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ప్రచారంలో దూసుకుపోతున్నారు. 3 పార్టీల కలయికతో భారీ జన సందోహం మధ్య ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూటమి విజయం ఖాయమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. 12 ఏళ్లు రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించారని, ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి మరిన్ని సేవలు అందిస్తారంటున్న విజయవాడ వెస్ట్ కూటమి అభ్యర్థి సుజనా చౌదరితో మా ప్రతినిధి పద్మ ఫేస్ టు ఫేస్. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎలమంచిలి సుజనా చౌదరి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎన్నికల ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ఆయన మాటలు వినే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, ఎలాంటి ఆదరణ ఉంది? అవగాహన యాత్ర చేశాను ఫస్ట్ 22 డివిజన్స్ పశ్చిమ నియోజకవర్గంలో. ఇప్పుడు ప్రచారం మొదలుపెట్టాం 4-5 రోజుల నుంచి. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్ళ సమస్యలన్నీ కూడా నేను అవగాహన చేసుకున్నాను. ఈ దుర్భర పరిస్థితుల నుంచి బయటికి తీసుకురావాలంటే చాలా కష్టపడాలి అని అంటే మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సపోర్ట్ కావాలి. డెఫినెట్గా ఈసారి ఎన్డీఏ కేంద్రంలోనూ వస్తుంది, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ వస్తుంది. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళ సపోర్ట్తో పశ్చిమ నియోజకవర్గాన్ని మొత్తం రూపురేఖలు మార్చే దిశగా నేను పని చేస్తానని చెప్పి నేను వాళ్ళకి వాగ్దానం చేస్తున్నాను. నాకు నమ్మకం ఉంది నా మీద. నేను ఎక్కడైతే 12 సంవత్సరాలు రాజ్యసభలో పనిచేసి 300 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంలో చేసిన అనుభవం అంతా కూడా ఈ పశ్చిమ నియోజకవర్గానికి వడగట్టి పూర్తిగా చేయగలను అనేది చెప్తున్నా ప్రజలకి. కూటమితో ముందుకు వెళ్తున్నారు కదా, అంటే ఎలాంటి సపోర్ట్ ఉంటుంది అనుకున్నారు? అంటే గత 40 సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే కనుక అటు కూటమిలో ఒకటైనా టీడీపీకి మొదటిసారి ఎన్నికైన తప్ప 1883లో తప్ప ఇప్పటివరకు లేదు. సో ఎలాంటి ధైర్యంతో, ఎలాంటి దాంతో ముందుకెళ్తున్నారు అసలు మీరు? 83లోనూ తెలుగుదేశం గెలిచింది. ఆ తర్వాత ప్రతిసారి అనేక కూటముల మూలాన కూటమి పార్టీల వాళ్ళకి వెళ్ళింది. కమ్యూనిస్ట్ పార్టీకి కానీ, భారతీయ జనతా పార్టీకి కానీ అలా వెళ్ళటం మూలాన టీడీపీ గెలవకపోవచ్చు. బట్ ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఉన్నాను. టీడీపీ, జనసేన మద్దతు మాత్రమే. భారతీయ జనతా పార్టీ జెండా ఇక్కడ ఎగరవేసి తీరే దిశగా నేను తీసుకెళ్తున్నా. అప్పుడు ఎందుకు ఓడిపోయారు అంటే దానికి సమాధానం నా దగ్గర లేదు. ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలు ఎక్కువగా, ఇప్పుడున్న మీకు ప్రత్యర్థి వచ్చేసి ఆసిఫ్ గారు. సో ఆ ఓట్లు చేయలే అవకాశం ఉందనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. మరి మీరేమంటారు? ప్రజలు చాలా చైతన్యవంతులమ్మా. మనకి జబ్బు చేస్తే, ఒక ముస్లిం జబ్బు చేస్తే ముస్లిం డాక్టర్ దగ్గరికి వెళ్తాడా, మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తాడా? అట్లాగే ఒక హిందువుకి జబ్బు చేస్తే హిందూ దగ్గరికి వెళ్తాడా, మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తాడా? అది ప్రజలు చక్కగా ఆలోచించి ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని పూర్తిగా రిపేర్ చేయాలంటే మంచి ఇంజనీర్ కావాలి. ఆ ఇంజనీర్ నేనే అని నాకు ఆయనకి పోలిక పెట్టుకొని చూసుకొని మనస్సాక్షిగా మీరు కంపేర్ చేసుకొని ఓటు వేయండి. ధర్మం ప్రకారం కమలానికి సైకిల్ ఓటేమని నేను అడుగుతున్నాను. మేనిఫెస్టోకి సంబంధించి అయితే వాళ్ళు అమలు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారు, వీళ్ళు సాధ్యం కాదని చెప్పేసి అంటున్నారు. సూపర్ 6 గురించి మీరేమంటారు? ప్రత్యర్థులకి వేరే అభివృద్ధి పదంలో మాట్లాడేది ఏమీ లేక, వాళ్ళ అసమర్థత పాలనని వాళ్ళు చెప్పుకోలేక కప్పిపుచ్చుకోవడానికి గత 5 సంవత్సరాల్లో వాళ్ళ మేనిఫెస్టోకి అర్థం లేక మద్యపానం పూర్తిగా తీసేస్తా అన్నారు. ఏమైంది? మద్యపానాన్ని పెంపొందించారు. అమరావతి రాజధానిగా ఎప్పుడు 5 సంవత్సరాలు సగం డెవలప్ అయిన అమరావతిని నాశనం చేసి ముళ్ళు ముక్కలు ఆటాడి గ్రోత్ ఇంజిన్ నాశనం చేసి, కాబట్టి వాళ్ళకి అసలు మేనిఫెస్టో మీద మాట్లాడే అధికారమే లేదు. నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల్లో ఈ భారతదేశాన్ని ఎక్కడి నుంచి తీసుకెళ్లారనేది ప్రజలందరికీ తెలుసు. వెనకటి రోజుల్లో లేరు. ఇప్పుడు ప్రజలందరూ కూడా, ఓటర్ మహాశయులందరూ కూడా చాలా చైతన్యవంతులు. కాబట్టి ఈసారి గట్టిగా బుద్ధి చెప్పి పారదోలుతారనేది నా గట్టి నమ్మకం, ప్రగాఢ నమ్మకం. అంటే పేదవాడికి పత్తిందారికి మధ్య జరుగుతున్న యుద్ధం అని చెప్పేసి అంటున్నారు కదా, మీరేమంటారు దీనికి? ఇప్పుడు ఈ ప్రజలు తెలుసుకుంటారు కదా, నేను ప్రజాసేవకు వచ్చానా. రాజకీయాల్లో వచ్చిన ప్రతి వ్యక్తి ప్రజాసేవకు రావాలి. ఎమ్మెల్యేకి, ఎంపీ ఉద్యోగాలు అవన్నీ ఏంటంటే మన భారత రాజ్యాంగం కల్పించిన ఒక ప్లాట్ఫామ్స్. నేను పెత్తనం చేస్తాను, నా పెత్తనం చేయడానికి ఏమి లేదు ఇక్కడ. ఎందుకంటే పెద్ద పెత్తనాలు చేశాను. నేను ప్రపంచం మొత్తం తిరిగా, దేశ రాజకీయాలు మొత్తం తిరిగాను, అనేక పదవులు అనుభవించాను. నేను 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత నాకుంది. పెత్తనం చేయాల్సిన అవసరం లేదు. ప్రజలు తెలుసుకుంటారు. మే 13న వాళ్ళందరూ కూడా నేను అడుగుతుంది, పొద్దున్నే 6 గంటలకు వెళ్ళి ఓటు వేయండి. మనస్సాక్షిగా ఎవరు మంచి అనుకుంటే వాళ్ళకి ఓటు వేయండి. కానీ నేను చెప్పిన మాటలు గుర్తుపెట్టుకొని ఓటు వేయండి అని చెబుతున్నా. జూన్ 4న బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసిన రోజున తెలుసుది ప్రజల మనస్సాక్షిలో ఏముందనేది. నేను కూడా ప్రత్యేక రాజకీయాలకి రావటం ఇది మొదటిసారి. ప్రజల బ్రహ్మరథం పడుతుంటే నాకే అర్థం కావట్లా. అలా ఉంది పరిస్థితి. అంటే ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఈ నియోజకవర్గానికి సంబంధించి, వాటిని మీరు ఎలా తీర్చాలనుకుంటున్నారు? ఇక్కడ
అన్ని ఇబ్బందులే. భగవంతుడు ఇచ్చిన సూర్యుడు కూడా పూర్తిగా అందరికి రావట్లా, భగవంతుడు ఇచ్చిన గాలి కూడా ఫ్రీగా తిరగలేదు ఇక్కడ. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు అంటే అన్ని ఇబ్బందులే. సూర్యుడికి వెలుతురు రావడానికి ఇబ్బందులే, గాలి ఫ్రీగా వెళ్ళడానికి ఇబ్బందులే. కాబట్టి ఈ ఇబ్బంది ఆ ఇబ్బంది అని చెప్పడానికి కూడా నాకు మనసు రావట్లే. ప్రజలు ఇక్కడ దుర్భర పరిస్థితుల్లో నివసిస్తున్నారు. జీవన ప్రమాణాలు పెంచాలంటే ఏమిటనేది దానికి ఎన్డీఏ అక్కడ ఎన్డీఏ ఇక్కడ డబుల్ ఇంజన్ ధమాకా ఏంటనేది నేను చూపెట్టి తీరుతాను. అది నా నమ్మకం. థ్యాంక్ యూ అండి. మొత్తంగా సుజనా చౌదరి గారు చెప్తున్నారు, నన్ను గెలిపిస్తే కనుక ప్రజలు అభివృద్ధి పథకాలు తీసుకెళ్తాను, పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఒక సొల్యూషన్ చెప్తున్నారు. ఓ టు స్టూడియో.